తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే మహోన్నత లక్ష్యంతో రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాస పథకం అమలు చేస్తాంది. ఈ పథకం కోసం 16,20,000 అప్లికేషన్స్ వచ్చినాయట. వాటిని స్క్రూటినీ చేసిన ప్రభుత్వం మొదటేడాదిలోనే 5 లక్షల మందికి రుణ మంజూరు పత్రాలు కూడా అందజేస్తాంది. ఇక రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం ఉంది కదా, ఆ పథకానికి మొత్తం 16,20,000 మంది అప్లై చేసిర్రట. అండ్ల 5 లక్షల దరఖాస్తులు ఫైనల్ చేసిర్రు. మే 25 నాటికి రుణ మంజూరు పత్రాలు ఫైనల్ అవుతాయి. జూన్ 2న రుణ పత్రాలు ఇస్తుండ్రు. ఇక 1 లక్ష లోపు రుణాల నుంచి మొదలు 4 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ప్రయారిటీ బేసిస్ మీద ఈ రుణాలు ఇస్తారట. నెలకు 2,000 కోట్లు మంజూరు చేస్తుర్రు. 3 నెలలలో యూనిట్లన్నీ గ్రౌండింగ్ చేసేటట్టు ప్లాన్ చేసిర్రు. అంతేకాదు అండ్ల కూడా రిజర్వేషన్లు అమలు చేస్తుర్రు. టెక్నాలజీని కూడా వాడుతుర్రట. అవు మళ్ళా ఒకసారి రుణం తీసుకున్నాక మళ్ళా 5 ఏళ్ల లోపు ఇసొంటి పథకంలో రుణం ఇయ్యరు. గట్లనే చేయాలి మరే. తీసుకున్నోళ్లే మళ్ళా తీసుకుంటే మనలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తాయి పైసలు? అందుకే రేవంత్ అన్న సర్కార్ పక్కా ప్రణాళికత అన్ని పథకాలు అమలు చేస్తాంది. అందుకే రేవంత్ అన్న సర్కార్ పేదల సర్కార్ అయింది, ప్రజాపాలన చేస్తున్నది.